ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితా సహస్రనామాలు సకల సహస్రనామాలలో అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి సహస్రనామాలుగా పేర్కొనబడుతున్నాయి. ఈ లలితా సహస్రనామాలలో మేధోనిష్ట అన్నటువంటి నామం 4 బీజమంత్రాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క నామం మానవుని యొక్క మేధస్సును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నది. మానవునికి బుద్ధి శక్తి చాలా ప్రధానమైనటువంటిది. బుద్ధి ఒక శక్తి. ఎప్పుడైతే చురుకుగా ఉన్నటువంటి బుద్ధి ఉంటుందో అలాంటి వారు అందరికీ చాలా ఆవశ్యకంగా అవసరమైనటువంటి వారు అవుతారు. ఆ బుద్ధి పూర్తిగా లోపించినప్పుడు బుద్ధిమాంద్యం క్రింద అసలు మనం ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉండిపోవలసి వస్తుంది. అందుకే ఇక్కడ మేధోనిష్ట అన్నటువంటి ఈ నామాన్ని ప్రతినిత్యం కొన్ని 100 సార్లు కానీ 1000 సార్లు కానీ జపించడం చేత ఐక్యూ అంటే మేధాశక్తి బాగా తక్కువగా ఉన్నప్పుడు ఆ శక్తి జగన్మాత వలన పెంపొందుతుంది. ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటిది మానవునకు జన్మ హక్కుగా ఉన్నటువంటిది ఆనందం. ఆనందానికి మూల కారణమైనటువంటిది దివ్యమైన ఇంకొక శక్తి ఉన్నది. దాన్ని అన్వేషిస్తూ వెళ్ళినప్పుడు జ్ఞానంతో సదృశ్యమైన సంపద లేదు అన్నటువంటి సత్యం అనుభూతమవుతుంది. జ్ఞానం, ఆత్మజ్ఞానం వలన కలిగేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందమై ఈ ఆనందం మనం ఎంతమందితో పంచుతున్నా తరగనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మేధస్సు ఏకాగ్రమైనటువంటి బుద్ధితో దైవపాదార విందాలను ఆశ్రయించినప్పుడు జ్ఞానాన్ని పొందుతుంది, శాంతిని పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. అదే మేధస్సు నాకన్నీ తెలుసు, నేను, నాది అన్నటువంటి ఆ భావంలో మిగిలిపోయిన తర్వాత నేను అనేటువంటి అహంకారపు చెరసాలలో తనను తాను బందీగా చేసుకొని అంధకార బంధురమైనటువంటి జీవితం గడపవలసి ఉంటుంది. దీనికి దృష్టాంతంగా ఒక చక్కని కథ చెప్పుకుందాం. ఒకనాడు ఒక మహారాజు తన ప్రజలంతా ఎలా ఉన్నారు, దేశ పరిస్థితులు ఎలాగా ఉన్నాయి అవన్నీ పరిశీలించాలన్నటువంటి ఉద్దేశ్యంతో దేశాటనం చేస్తూ ఒకనాడు ఒక దారిలో చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంతలో రాజుతో పాటు సైన్యాధిపతి, ఇంకా కొంత సైన్యం అందరూ మారు వేషాల్లో ఉన్నారు. అలా రాజుగారు ఆ బాట వెంట ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక రాయి వచ్చి ఆయన నుదుటి మీద తగిలింది. అది బలంగా తగలడం వలన రక్తం గారడం ప్రారంభించింది. వెంటనే భటులందరూ 4 వైపులా పరిగెత్తారు. ఈ పని చేసినటువంటి వాళ్ళని బంధించి రాజుగారి సన్నిధికి తీసుకొచ్చి వారికి శిక్ష విధించాలనుకున్నారు. అలాగా ఎవరైతే ఈ రాతిని విసిరారో ఆ వ్యక్తిని వారు రాజుగారి వద్దకు తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు అంటే దాదాపు ఒక 80 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నటువంటి ఒక వృద్ధురాలు, ఒక మహిళ. ఈ రాయిని విసిరింది ఒక మహిళ. ఎందుకు వీరిని నువ్వు గాయపరిచావు చెప్పు అంటూ బాగా కోపంగా అడిగారు. ఆవిడ గడగడలాడిపోతూ ఉన్నది, నోట మాట రావటం లేదు, భయపడిపోతూ ఉన్నది. ఎందుకంటే తాను విసిరిన రాయి ఆ రాజుగారికి తగులుతుందని తను ఊహించలేదు. అందువల్ల ఆవిడ చాలా భయపడిపోతున్నప్పుడు ఆ సైన్యాధిపతి మరలా గర్జిస్తూ అసలు నువ్వు ఎందుకు రాయి విసిరావో మాకు తెలియజేయమంటూ మరొకసారి ఇంకా గర్జించారు. అప్పుడు ఆవిడ చెప్పింది, నేను 4 రోజులుగా కఠోరమైనటువంటి పస్తులున్నాను. ఆకలి బాధ భరించలేక ఈ బాటలో ఉన్నటువంటి ఈ చెట్ల మీద కొన్ని రాళ్ళు విసిరి ఆ చెట్లకు ఉన్నటువంటి పండు తినాలనుకునే ఉద్దేశంతో ఆకలి బాధను తీర్చుకునే దానికోసం
కొన్ని రాళ్ళు విసురుతూ ఉన్నాను. నేను తెలియకుండా పండు కోసం విసిరిన రాయి వారికి తగిలింది. అందువలన నన్ను తప్పకుండా శిక్షించండి. నేను తెలియక చేసినటువంటి అపరాధానికి నాకు ఖచ్చితంగా శిక్ష విధించండి అంటూ ఆవిడ వారికి నమస్కారం చేసింది. ఈ మాటలంతా వింటూ ఉన్నటువంటి మహారాజు ఆయన నేత్రాలలో కన్నీళ్లు ధారలు గట్టాయి. తన రాజ్యంలో 80 సంవత్సరాలకు పైబడినటువంటి ఒక వృద్ధురాలు 4 రోజులుగా పస్తులున్నది. ఆవిడకు చెట్టు మీద కొన్ని రాళ్ళు వేస్తే ఆ చెట్టు ఆవిడకి కొన్ని ఫలాలనిచ్చింది. మరి నేనేం చేస్తున్నాను అన్నటువంటి ప్రశ్న రాజుగారికి కలిగింది. మేధోనిష్టాయే నమః అన్నటువంటిది కదా మన నామం. నేనేం చేస్తున్నాను? ఈ దేశంలో అందరూ సుఖంగా శాంతిగా అందరూ కడుపు నిండా భోంచేస్తూ సంతోషంగా ఉన్నారనుకున్నాను. కానీ 85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధురాలికి ఈ చెట్టు తనను రాళ్లతో కొట్టి బాధించిన మధురమైన ఫలాలనిచ్చింది. నేను వీరందరినీ పరిపాలించేటువంటి ఒక మహారాజుగా ఉండి కూడా నా దేశంలో కడుపు నిండా అన్నం పెట్టలేక పస్తులున్నటువంటి ఆ స్త్రీని శిక్షించాలనుకుంటున్నాను. అసలు నేనేం చేస్తున్నాను? నేనేం సహాయం చేశాను వీళ్ళకంటూ తనని గురించి తాను ఆలోచించాడు మహారాజు. చప్పున ఆయనకు తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే మహారాజు గారు లేచి వచ్చి ఆ వృక్షానికి మొదట నమస్కరించి ఆ తర్వాత తనకు కనువిప్పు కల్పించినటువంటి ఆ వృద్ధురాలికి కూడా నమస్కరించారు. వారిరువురికి నమస్కరించారు. వృక్షానికి ఎందుకు నమస్కరించి ఉంటారు? వృక్షము తల్లి లాంటిది. నీడనిస్తుంది, మధురమైన ఫలాలనిస్తుంది. మనం పండ్లు కోసుకునేటప్పుడు పిల్లలు రాళ్లతో చెట్టును కొడుతూ ఉంటారు. చెట్టుకు కూడా బాధ ఉన్నది, బాధ తెలుస్తుంది. చెట్టు కొమ్మలు కత్తిరించినప్పుడు, ఆకులు కత్తిరించినప్పుడు మొక్కలు చెట్లు చాలా బాధపడతాయి. తనను ఎంత బాధించినా, కర్రలతో పండ్ల కోసం బాగా కొట్టినా, కత్తి తీసుకొని కొమ్మలు నరుకుతున్నా, ఒక వంక పెద్ద పెద్ద కొమ్మల మీద కూర్చొని కత్తితో నరుకుతూ పండ్లు కోస్తుంటే మరొక చేతితో వృక్షమాత ఫలాలనిస్తుంది. ఎంత సహనం, ఎంత ప్రేమ, ఎంత దయ! ఇదంతా ఎవరిది? సాక్షాత్తు జగన్మాతది. ఈ దయంతా జగన్మాతది. తల్లి ఏ విధంగా కడుపు చూసి అన్నం పెడుతుందో వృక్షమాత అలాగా తన మధుర ఫలాలనిచ్చి ఆకలి బాధను తీరుస్తుంది. అందుకని ఆ వృక్షమాతకు నమస్కరించడం చాలా సముచితంగా ఉన్నది. తర్వాత తనకు కనువిప్పు కల్పించినటువంటి ఈ వృద్ధురాలకు కూడా నమస్కరించారు. ఎందుకంటే ఇంతకాలం తను ఎప్పుడూ ఎవరి గురించి ఆయన ఆలోచించలేదు, తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండేవారు. మానవునిలో అన్నిటికంటే చాలా హీనాతిహీనమైనటువంటిది, ఎంత పెద్ద వయస్సులో మనం ఉన్నా, ఎంత పెద్ద పదవిలో మనం ఉన్నా, ఎంత ధనవంతులమైన చక్రవర్తులమైన మానవుణ్ణి అల్పుడుగా చేసేటువంటిది ఒకటే ఒక లక్షణం. మీకు అందరికీ తెలుసు ఆ లక్షణం ఏంటో, స్వార్థం. ఈ స్వార్థం అనే లక్షణం మన దగ్గర ఉంటే ఎంత పెద్ద పదవిలో ఉన్నవారైనా, ఎంత పెద్ద చక్రవర్తి అయినా, ఎంత విద్యావంతుడైనా ఆ స్వార్థ గుణం మనిషిని అల్పుడుగా చేస్తుంది. నిస్వార్థ గుణం ఏం చదువుకోకపోయినా, ధనం లేకపోయినా, సౌందర్యం లేకపోయినా, ఏమి లేకపోయినా ఆ నిస్వార్థ స్వభావం మానవుని నారాయణుడుగా చేస్తుంది. నారాయణుడు దేవుడైపోతున్నాడు నిస్వార్థపరుడు. అవును, నిస్వార్థపరులు మనకు చాలామంది కావాలి. ఈరోజు మన సమాజం బ్రహ్మవచ్చర్సును పోగొట్టుకున్నది. మన సమాజం ఎలాగ ఉన్నదో మీకు బాగా తెలుసు. ఈ సమాజంలో ఎంతోమంది నిస్వార్థపరులు ఎప్పుడైతే మనకు లభిస్తారో మన సమాజం శక్తివంతమవుతుంది. దీనికి రెండిటికీ కారణం ఏంటి? స్వార్థ నిస్వార్థాలకి మేధాశక్తి. అందుకే అమ్మను మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దదాతు
అగ్ని యొక్క తేజస్సు ఎలాగ ఉంటుందో అలాంటి ప్రకాశవంతమైన తేజోవంతమైన మేధాశక్తిని జగన్మాత లలితా భవానీ తల్లి నాకు ప్రసాదించునుగాక అని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం. అలాంటి మేధాశక్తిని తల్లి అనుగ్రహించాలి. మనం సర్వసాధారణంగా ఏం చేస్తుంటామంటే అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నా గురించి ఆలోచించాలి, అందరూ నన్ను పొగడాలి, ఇలాగా మానవ హృదయం ఆలోచన విధానం ఇలా సాగుతూ ఉంటుంది. అది మనల్ని ఒక చిన్న పరిధిలో బంధించి వేస్తుంది. చాలా చిన్నగా ఉన్నటువంటి ఒక గుండ్రంగా ఉన్న గీత చుట్టూ గీసుకొని ఆ చిన్న గీతలో మనం కూర్చొని నేను 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 అనే మంత్రం చేసుకుంటూ ఉండిపోతాం. ఆ నేను అనే మంత్రంలో మన జీవితాలు కోట్లు గడిచిపోయాయి, చాలా కోట్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ మనకు ఒక జన్మ లభించింది. ఈ జన్మలో కూడా మనం అదే మంత్రం జపించకూడదు. ఈ జన్మలో అంతా నీదే, ఈ సర్వానికి కారణం నీవే, నేను కాదు ఏం చేస్తున్నా నీ అనుగ్రహంతో చేస్తున్నాము, నీ దయతో జరుగుతున్నది, నీ కృప వలన ఇదంతా సాధ్యమైంది, నీ కృప చేతనే ఏదైనా ఒక మంచి పని చేసుకునే మహాభాగ్యం మాకు లభించింది, నీ కృప చేతనే ఏదైనా నీకు పూజ చేయగలిగాము, నీ అనుగ్రహం చేతనే నిన్ను ఈరోజు ధ్యానించగలిగాము, నీ మహానుగ్రహం చేతనే సర్వత్రా నీవే ఉన్నావన్నటువంటి ఆ దివ్య జ్ఞానాన్ని నీవే ప్రసాదించావు, అంతా నీవే, నేను లేదు అన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకునేందుకే ఈ జన్మ వచ్చింది. అదే మేధోనిష్ట మంత్రం మనకు తెలియచేస్తుంది. 4 బీజ మంత్రాలతో ఉన్న ఈ చిన్న నామం ఎంతో అద్భుతమైనటువంటిది. మన చుట్టూ నేర్చుకునేందుకు, పాఠాలు నేర్చుకునేందుకు చాలా అద్భుతమైనటువంటి దివ్య ప్రపంచాన్ని తల్లి సృజించింది. ఆ దివ్య ప్రపంచం మనకు ఎంతో ఇస్తూ ఉంది. అందుకే కృతం స్మరహ అంటుంది వేదం. మనం విశ్వాసఘాతకులుగా ఉండకూడదు, మనం కృతజ్ఞతను కలిగినటువంటి పవిత్రులుగా మనం జీవించాలి. ఎవరు మనకు ఏ చిన్న మేలు చేసినా ఆ మేలును మరవకుండా మనం కృతజ్ఞతను కలిగి ఉండాలి. ప్రకృతికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. భూమాతకు, నదీమ తల్లులకు, దేశమాతకు, గోమాతకు, శ్రీమాతకు, కన్న తల్లికి, మీ కన్న తల్లిదండ్రులకు, మీకు పాఠాలు చెప్పినటువంటి గురువులకు, మీకు అనేక సందర్భాల్లో అనేక మంచి పనులు చేసి మీకు సహాయం అందించినటువంటి మీ మిత్రులకు, మీకు ఎన్నో మంచి చేసినటువంటి ఎంతోమందికి మీరు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. అది వేదం చెప్తుంది. కృతం స్మరహ. చేసిన మేలు మర్చిపోయి ఎప్పుడైతే ద్రోహం చేస్తామో ఆ ద్రోహం అనేటువంటి భయంకరమైన కుండంలో మనం పడిపోతాం. మళ్ళీ ఎన్నో కోట్ల జన్మలు మనం ఎత్తినప్పటికీ కూడా ఆ శుద్ధాంతరంగం మనకు రావాలంటే చాలా కష్టం. ఇది మన దివ్యమైనటువంటి మేధస్సు ద్వారా మనం గ్రహించవలసినటువంటి సత్యం. మేధోనిష్టాయై నమః అన్నటువంటి ఈ నామం మన మేధస్సును చురుకుగా, ఉత్సాహంగా చేసుకునేందుకు ఏం చేస్తే వేకుజామున నిద్రలేయటం, దైవ ప్రార్థన, దైవ ధ్యానం, ఇలాంటి సాత్విక ఆహారం, మంచి లక్షణాలు, వ్యాయామం, ఇలాంటి వాటి అన్నిటి వలన మనకు శుద్ధాంతరంగం కలిగి మేధస్సు ప్రకాశవంతం అవుతుంది. మన మేధాశక్తిని ఉపయోగించి అహంకారం అనేటువంటి అంధకారం నుంచి మనం బయటకు వచ్చి మనకిచ్చినటువంటి మంచి బుద్ధిశక్తితో తల్లిని అంతటా దర్శించేటువంటి ఒక సంస్కారాన్ని మనం కలిగి ఎవరైతే నిస్సహాయులు, దీనులు, కష్టస్థితిలో ఉంటారో వారికి ఏ చిన్నపాటి సేవ చేసినా మన హృదయం చాలా శాంతిని పొందుతుంది. ప్రతి ఒక్కళ్ళలో జగన్మాతను చూసేటువంటి భాగ్యాన్ని మనకి ఇవ్వమంటూ ప్రతినిత్యం మీరు అమ్మను ప్రార్థించండి. లలితా సహస్రనామ పారాయణాలు చేసి ఈ పారాయణం గర్భగుడిలో ఉండేటువంటి అమ్మవారిని మాత్రమే లలితాంబికాదేవి అనుకోకుండా రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఒక బీదరాలిలో కూడా ఆ లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించగలిగే శక్తి అమ్మవారు ప్రసాదించాలి. ఎక్కడ ఎవరు కష్టపడుతున్నా ఆ వ్యక్తిలో జగన్మాతను దర్శించి ఆ జగన్మాతకు సేవ చేసుకునే భాగ్యం లభించినందుకు మనం నిజంగా ధన్యులమయ్యామని భావించాలి. రాజ్యాలు పరిపాలించే ప్రభువులకు ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
అది ప్రజలది. ఆ ధనమంతా ప్రజల ధనం. ఈ విషయాన్ని గురించి ఒక్కసారి కానీ పరిపాలకులు ఒక్క క్షణం బాగా ఆలోచించగలిగితే మేధాశక్తితో మన భూమండలం అంతా కూడా చాలా మంచి పరిపాలన పొందగలరు. అన్ని మంచి రోడ్లు, ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళు, అందరికీ మంచినీళ్ళు, అందరికీ వైద్య వసతి, అందరికీ విద్య, అందరికీ సుఖాలు లభిస్తాయి. ఈ ధనమంతా ప్రజలది. ఈ ప్రజలకి ఈ ధనాన్ని మనం ఖర్చు పెట్టాలి అన్నటువంటి దాన్ని ఒక్క నిమిషం బాగా మంచి మేధాశక్తితో ఆలోచించగలిగితే చాలా శుభం జరుగుతుంది. ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది. అలాంటి మేధస్సును ప్రసాదించినటువంటి తల్లి పాదాలకు నమస్కరిస్తూ, లోకమాత మనందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి నిరహంకారులుగా మనల్ని వనరించి మనం మానవ జాతికి మన వంతు సేవ చేసేటువంటి మహాభాగ్యాన్ని అనుగ్రహించాలని లోకజనని యొక్క చరణాంబుజాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.